ఉదయం మేము ఊహించిన దానికన్నా అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. అది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు ప్రభావం. ఎందుకంటే ఆదూరు నుంచి 16 మంది అమ్మాయిలు కాలేజీ కారణం ఏంటంటే మేము అడిగి ఎట్లా ఇంతమంది వస్తే నాకు చెప్పకుండా అని చెప్పి మాకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు బస్సు పెరిగారు సార్. 16 మంది అమ్మాయిలు వాళ్ళకంటే ఇద్దరు లేడీ టీచర్. అట్లాగే మిగతా అందరు కూడా రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ఇవాళ 80 మంది పార్టిసిపేట్ అవుతే కోర్టు ముగ్గురు 70 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయి. ఇది ఒక హర్షించదగ్గ పరిణామం. దీనికి ముఖ్యంగా మహిళా శక్తి లేదా నారీ శక్తి పేరేదైనటువంటి కానీ దానికి అందరం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఫ్రీ బస్సు లేకపోతే ఇతర రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఆ ప్రభావం ఇంకోటి రేపు ఇక్కడ తెలుగు నాటక రంగంలో ఒక అపూర్వమైనటువంటి సంఘటన, ఎవరూ చేయలేనటువంటి సంఘటన. రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు కళాక్షేత్రంలో మైక్ మార్మోగుతూనే ఉంటుంది. 82 మంది రంగస్థల కళాకారులకి పంజాబ్ ప్రోత్సాహాన్ని కానీ మేము నిన్న అనుకోకుండా ఎవరికైనా రికార్డ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందించి వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది ఒక రికార్డు. తర్వాత ఎల్లుండి ఈ విజేతలందరికీ బహుమతి ప్రదానం, అలాగే తెనాలి మరాఠీల వారి సాంఘిక నాటకం అంటే ప్రతి నెల చివరి ఆదివారం కార్యక్రమం చేసుకుంటాం. ఆ కార్యక్రమంలో ఈ 3 కూడా తెలుగు భాషకు సంబంధించినటువంటి 3 ఉత్సవం కూడా మనమే జరుపుతున్నాం రాష్ట్రంలో. ఈ రోజు వరకు అన్ని స్కూళ్ళలో అన్ని కాలేజీలో జరుగుతున్నాయి లేదా సంస్థలు జరుపుతున్నారు. కానీ రేపు ఎల్లుండి కూడా జరిపేదానికి నాకు ప్రజలు దీని వెంకటేష్ గారు మీరు ఎంత ఖర్చు నేను చెడుదు, ఎంతమంది పార్టిసిపేట్ అవుతారు, ఎంతమంది కవులు వస్తే ఇక్కడ ఇంట్లో కూడా చెప్పాలి. కవిత్వంలో ఈ లక్షణమే ఉండాలని విప్లవవాదులు కావచ్చు, అభ్యుదయవాదులు కావచ్చు, సాంప్రదాయవాదులు కావచ్చు, ఈ సమయంలో అందరూ రాసే తెలుగులో మీకు ఇష్టమైన కవిత్వాన్ని చెప్పండి అని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరు వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. అని ఈ కళాక్షేత్రం మాత్రం ఇక్కడ సాహితీ వేదిక నిరంతరం సాగుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో ఎందుకంటే మీరు కూడా కవిత్వం సిద్ధంగా ఉన్నా ప్రశ్నకు పంపాలి కాబట్టి కవి సమ్మేళనంలో కవులకు కవయిత్రులకు సన్మానం చేసి ఆ తర్వాత మన కార్యక్రమం మీరు చదవాల్సిన అంశాన్ని చదవలసిందిగా కోరుతూ దాదాపు గంటల అయిపోతుంది. దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని కోరుతున్నాం. లిస్టే అంతకండి పేరు చదవద్ద కూర్చుంటే మూమెంట్ చాలు. మా మెంబర్స్ కూడా కావాలి. భాష శ్రీ స్వరూప్ సిన్హా గారు. నెక్స్ట్ గద్వాల ఈరన్న గారు.
కాబోయే డాక్టర్ సునీత ఆల్ ఇండియా రేడియో. బాగున్నాయి. ధరిత్రి మేడం. పార్వతయ్య గారు. పుణ్యవతి. ఎందుకంటే శేషయ్య గారి కూతురు, జయం శేషయ్య గారి కూతురు అంతే కదా, శేషయ్య గారి కూతురు పుణ్యవతి గారు. శ్రీ వెంకటేశ్వర శ్రీ చక్రపాణి యాదవ్ గారు, సాహితీ శ్రావతి జిల్లా అధ్యక్షులు. శ్రీ డాక్టర్ గుబ్బా బాలస్వామి గారు, వీరు రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. ధర్మారావు గారు రండి. వరంగల్ నిలబడి సన్మానం గారు రండి సార్. నా కళాకారులు అనుగోలు సంజీవరావు. ఎవరైనా పొద్దుంటే దయచేసి రావాలని కోరుతున్నాను. రండి. ఆచార్య బాలరావు గారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించబోయేటువంటి
ఇవ్వండి. మీరు అందరూ చాలా ఒప్పుకున్న అవసరాన్ని బట్ట తరిగిస్తాం. అలాగే గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి రచయిత, సాహితీ సంస్థ అధినేత, బాలల కథా రచయితగా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందినటువంటి డాక్టర్ హరికిషన్ గారికి, కవులకు, కవయిత్రులకు స్వాగతం పలుకుతూ, ఈరోజు కార్యక్రమాన్ని గురించి ఎక్కువగా నేను చెప్పకూడదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాబట్టి. కాకపోతే ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే, ఒకసారి అల్లసాని పెద్దన మనుచెత్తు రాస్తుంటే వాళ్ళ తాత అడిగినా అంటే ఏం రాస్తున్నాయని, ఆ ప్రవరుడు హిమాలయ పర్వతాలు పోయే సంఘటన రాస్తున్నానంటే వినిపించు నీ కవిత్వం విందామన్నా అంట. ఆ హిమాలయ పర్వతాలకు వెళ్ళే సందర్భం అట చని కాంచే అంటూ చెప్పుకుంటూ పోతే, ఒరే వెధవా, బిగినింగ్లోనే 3 విరుపులు ఇస్తే నువ్వేం కవి అవుతావు? కవి అంటే నాన్ స్టాప్గా ఎవరికి అర్థం కాకుండా చెప్పాలి. నాకు వచ్చు తాత, నేను చెప్పలేనుకుంటాను, నేను చెప్పేసి అక్కడ ఆ పద్యాన్ని అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరిఝరి పటల ముహుర్ లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కేర కరకంపిత సాలము శీతశీలమున్. ఈరోజు ఏ స్కూల్లో కానీ ఎక్కడ కానీ ఏ వేదిక మీద ఈ పద్యం చదివితే నువ్వు తెలుగుగా చదివింది సంస్కృతమా లేకపోతే ఇంకేం భాష చదివిన మాకు అర్థం కాదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో తెలుగును కూర్చో రమేష్, తెలుగును మనందరికీ అందుబాటులోకి వ్యావహారిక భాషలోకి తీసుకొచ్చి రావడంలో విశేషమైన కృషి చేసినటువంటి మహనీయులు గురదాడ కానీ, కందుకూరి కానీ, లేకపోతే మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారని ఎంతో కృషి చేశారు. ఇవాళ మనం మాట్లాడే పత్రికల్లో వచ్చే భాష కానీ, పిల్లలు రాసేటువంటి తెలుగు కానీ కూడా ఈ విధంగా రూపొందడానికి వారే కారకులు. ఎందుకు అని అంటే, కవిత్వం ప్రజలకు అర్థం కావాలి, పాఠకులకు అర్థం కావాలి. అర్థం కాకుండా ఏ కవిత్వం చెప్పినా కూడా నిరర్ధకమే. అమ్మా ఏ కూర్చేయండి, వాళ్ళు నిలబెడతారు. జాగ్రత్త తీసుకురబ్బా. అక్కడి ఉన్నాయి కదా, ఇడున్నాయి కదా, ఇడున్నాయి. అటు అటే 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 ఒక చిన్న కవి చెప్తాడు, ఎంత 3 మాటల్లోనే జీవిత సారాంశాన్ని అంతటినీ వివరించాడు. మనకందరికీ అర్థమయ్యే పదాలు అవి. అటువంటి కవిత్వం అవసరం అని చెప్పేసి మనం ఈరోజు సమాజంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కన్ను తెరిస్తే జననం. పిల్లవాడు పుట్టినాడంటే వాడు కళ్ళు తెరిచినాడు, అమ్మ మా పిల్లవాడు పుట్టినాడు అని అంతవరకు చెప్పరు. కన్ను మూస్తే మరణం, జననం మరణం, మధ్యలో జీవితం ఒక్క క్షణం. ఎంత గొప్పగా చెప్పేటువంటి 3 మాటల్లో 3 ముక్కల్లో అద్భుతంగా కవిత్వాన్ని చెప్పగలిగినటువంటి ఆ సారాంశం, అది సాంప్రదాయమా లేకపోతే అభ్యుదయమా లేకపోతే విప్లవం అని కాదు. తెలుగు మనలో ఉంటే, తెలుగు కవిత్వం ప్రజల్లో ఉండాలి, తెలుగు భాష ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వం కానీ మనం కానీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మన ముఖ్య అతిథి శ్రీ రవీంద్ర విద్యాసంస్థ డైరెక్టర్ పుల్లయ్య గారు మాట్లాడేవారు. కార్యక్రమం చాలాసేపు వచ్చి వారిని పంపించి మన కార్యక్రమం మీరు తెచ్చినటువంటి కవిత చెప్పిన నియమాలు 3 నిమిషాలు
చదవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకెక్కువ చదివినా నష్టమేం లేదు. మీరు తెచ్చుకున్నటువంటి కవితను చదివి మమ్మలను లేదా పాఠకులను అందరినీ సంతోషపరచాల్సిందిగా కోరుతూ పెద్దలు రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పుల్లయ్య గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈనాడు తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనము సన్మానము కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు టీజీవీ కళాక్షేత్రం యొక్క కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి కార్యక్రమం. తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఈనాడు తెలుగు భాషను మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఇవన్నీ అయిన తర్వాత స్థానికమైనటువంటి భాషల యొక్క ప్రాధాన్యత చాలా తగ్గిపోతుంది. పాశ్చాత్య భాషల యొక్క ప్రాధాన్యత పెంచిపోతుందన్నమాట. ఏదేమైనప్పటికీ కూడాను జనని జన్మభూమి ఇచ్చ అన్నట్లుగా మన మాతృభాషను మనము మరవకూడదు. మాతృభాషను మనము ఖచ్చితంగా పెంపొందించినటువంటి ప్రయత్నంలో మనం భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఆంధ్ర భాష, తెలుగు భాష, ఈ భాషను గమనించి మనము మీ అందరూ కూడా తెలిసినటువంటి కొత్త చెప్పేది ఏం లేదు కూడాను. అతి ప్రాచీన కాలం నుంచి కూడాను కవిత్రయమైనటువంటి యొక్క నన్నయాతికన ఎరాప్రగడలు వాటిని పొదుపు చేసుకొని ఈనాటి ఆధునిక కవుల వరకు కూడాను తెలుగు భాషలో అనేకమైనటువంటి రచనలు చేసి అవి ప్రజాబాహుల్యమయ్యేటట్లుగా చేసినటువంటి కవులందరూ కూడాను ఒకసారి మనం అందరము స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తెలుగు భాష భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక జనాభా మాట్లాడుతున్న భాష తెలుగు భాష. మరి ముఖ్యంగా తెలుగు భాషలో కవిత్వం ఉన్నటువంటి గొప్పతనము చాలా గొప్పది. ముఖ్యంగా పద్యరచనలో చూసుకున్నట్లయితే సీస పద్యాలు ఉన్నటువంటి యొక్క ఆ ప్రాసలు కానివ్వండి, అలాగే పద్యాలు ఉన్నటువంటి యొక్క రస చందోబద్ధమైనటువంటి పద్యాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. రసాలంటటువంటివి ఈ నవరసాలను ఒకసారి ఒక మంచి రచించినటువంటి పద్యాలను ఒక మంచి గాయకుని చేత పాటించబడినట్లయితే ఆ పద్యాలను ఆలపించేటటువంటి వాళ్ళు తన్మయత్వం చెంది తమంతా మర్చిపెట్టినటువంటి రీతిలో ఈ తెలుగు భాష ప్రాచుర్యం ఎంతగానో ఉంది. అలాగే మనం ఈ ఆధునిక యుగంలో చూసుకున్నట్లయితే శ్రీశ్రీ గారు రాసినటువంటి పాటలు చాలా గొప్ప అన్నమాట. ఇవన్నీ కూడాను జన బాహుళ్యానికి అందుబాటులో ఉండి ప్రజలందరినీ కూడా చైతన్యవంతంగా చేసేటువంటి అవకాశము ఒక భాషకు మాత్రమే ఉంది. కాబట్టి మనం అందరం కూడాను ఎంత పాశ్చాత్య ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడాను ఖచ్చితంగా మన తెలుగు భాషను అభివృద్ధి చేసుకునే పందాలో మనం ఉండాలి. ఈ రోజుల్లో అందరికీ తెలియనిది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడాను ఆంగ్ల భాష మొదలు ఎక్కువగా ఉన్నారు. తప్పదు కూడాను, అది ఈనాటి కాల పరిస్థితులను బట్టి. అయినప్పటికీ కూడాను ఇంట్లో మనం కనీసము మన పిల్లలతోటి మనము మాట్లాడించుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఈ మధ్య నేను అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తెలుగు కుటుంబాల వాళ్ళు తెలుగు ట్యూషన్స్ పోతున్నారు అన్నమాట. ఆన్లైన్లో తెలుగు ట్యూషన్స్, ఆన్లైన్లో పద్యాల కాంపిటీషను, ఆన్లైన్లో నాటకాల కాంపిటీషను. అలాగా తెలుగు భాషకు మనం ఇక్కడ ప్రాచుర్యం ఎక్కువగా అభిమానిస్తున్నామో లేదో, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తాం లేదో, కానీ వేరే దేశాలపై స్థిరపడినటువంటి వాళ్ళు వాళ్ళకి తెలుగు భాష యొక్క ప్రాధాన్యత ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. కాబట్టి మనం అందరం కూడాను తెలుగు భాష అభివృద్ధిలో పాలు పంచుకొని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు సన్మానం పొందినటువంటి కవులు కవితలందరూ కూడాను శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు పొద్దున్నే ఒక సమావేశం అయిపోయింది, రెండో సమావేశము. ఈరోజు ఉదయం నిద్రలేస్తూనే నాకు మా పాఠశాల నుంచి ఒక పిల్లవాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ హ్యాపీ తెలుగు డే సార్ అన్నాడు.
నాకు అర్థమైపోయింది. అంటే తెలుగు భాషా దినోత్సవము హ్యాపీ తెలుగు డేగా మారింది. ఈ ఒక్క మాట చాలు మనం మొత్తం తెలుగు భాష ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి. తెలుగు భాష మొత్తం కూడా ప్రస్తుతము ఆంగ్లీకరణం చెందుతూ తెలుగు స్థానంలో ఇంగ్లీషు కలిసి మనం చెప్తున్నట్లుగా తెంగ్లీష్ అనే ఒక కొత్త భాష ప్రస్తుతం రాజ్యం ఏలుతూ ఉంది. ప్రస్తుతం అంతా కూడా తెంగ్లీషే ఉంది. నేను ఉదయం అంటే ఒక వారం కిందట మా పాపను పిలుచుకురావడానికి వాళ్ళ పాఠశాలకు పోయాను. అప్పటికే టైం అయిపోయింది. టైం అయిపోతే దాదాపు సాయంత్రం 5:30 అట్లా అవుతూ ఉంది. సరే మా పాపను పిలుచుకొద్దామని పోతే అప్పటికే స్కూల్ వదిలేసినారు, పిల్లలందరూ వెళ్ళిపోయినారు. బయట ఒక చిన్న పాప మాత్రం కూర్చొని ఉంది, చాలా చిన్న పాప. నేను అలా పోతూ ఆ పాప దగ్గర పోయాను. పోతే ఆ పాప ఒక్కతే పాపం బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ ఉంది. నేను ఆ పాపను అడిగాను, ఏమమ్మా ఏమి, ఎవరి కోసం చూస్తున్నావు, మీ నాన్న వస్తాడా అని అడిగాను. అంటే ఆ పాప నాన్న అంటే నాకు నాన్న లేడుగా అని. నాకు చాలా బాధ అనిపించి సరే అమ్మా మరి మీ అమ్మ వస్తుందా అన్నాడు. అంటేనే ఆ పాప నాకు అమ్మ కూడా లేదుగా అని. అసలు నా గుండె అంతా తరక్కపోయింది. అమ్మ నాన్న లేని పిల్లలంటే ఏ యాక్సిడెంట్లోనో ఏం జరిగిందో పాపం, అనాథ. ఒక చిన్న పాప అనాథగా మారిపోయింది అని చెప్పి ఆ పాపను దగ్గర తీసుకున్నాను. నా గుండెలకు హత్తుకొని ఆ పాప తల మీద చెయ్యేసి నిమురుతూ, మరి పాప నిన్ను ఎవరు తీసుకొని పోతారమ్మా అని అడిగారు. మా మమ్మీ డాడీ వస్తారుగా అని. అప్పుడు నాకు అర్థమైంది, అనాథ ఆ పాప కాదు తెలుగు తల్లి అని. ప్రస్తుతం తెలుగు తల్లి అనాథగా మారిపోయి ఎవరూ పట్టించుకోనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇది తెలుగు భాషకు ఉన్నటువంటి దుస్థితి. పాలకులకు భాష గురించి పట్టింపు లేదు, తరువాత ప్రజలకు అస్సలకే లేదు. ఇది చాలా విచారకరం. అదే తమిళనాడులోనో కర్ణాటకలోనో ఇటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇంగ్లీష్ బోర్డు గనక కర్ణాటకలో కనపడితే వెంటనే షాపులు పగిలిపోతాయి. అదే తమిళనాడులో మనం ఇక్కడ కేరళలో గనక చూస్తే అక్కడ పుట్టినటువంటి మొదటి కవికి వాళ్ళు సన్మానాలు చేసి ప్రతి సంవత్సరము అతను రాసిన కళాన్ని ఒక పల్లకీలో పెట్టి ఊరంతా ఊరేగిస్తారంట. ప్రతి ఊరిలో అంత బాగా వాళ్ళు భాషను గౌరవించుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా తక్కువేం కాదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అల్లసాని పెద్దన ఆయనను పల్లకీలో కూర్చోబెడితే కృష్ణదేవరాయలు భుజాల మీద పెట్టుకొని మోసినటువంటి చరిత్రను మనం అప్పుడప్పుడు ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. అంతటి పరిస్థితి ఉన్నటువంటి తెలుగు భాష గురించి ఈరోజు పాలకులు అస్సలు పట్టించుకోవడం లేదు. నాకు తెలిసి ఇది ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది తప్ప పాలకులకు పూర్తిగా ప్రేమ పోయింది. పాలకులు కేవలం రాజకీయ లాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు. కాబట్టి ప్రజలే దీని గురించి ఆలోచించాలి. థ్యాంక్ యూ. చిట్యాల దేవేంద్రప్ప. నేను డౌన్ టౌన్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. నేను 2013లో చింతామణి నాటక నిర్మాణ శిల్పం మీద పిహెచ్డి చేశాను. 2006లో చింతామణి నాటక శిల్పం మీద ఎంఫిల్ చేశాను. ప్రస్తుతానికి డౌన్ టౌన్ జిల్లా పరిషత్ పాతపేట హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను ఎక్కువగా ఒక 4 పుస్తకాలు బాల సాహిత్యం అంటే పిల్లల పైన, స్రవంతి, సంకల్పం, అనిత పదాలు, చదువు ఎదుగని పిల్లలతోనే పద్యాలు, కవితలు, ఈ సామెతలు రాయించి అచ్చు వేయించడం కూడా జరిగింది. దాదాపుకి ఇప్పటికీ
ఒక 7 పుస్తకాలు అచ్చు వేశాం. ఇంకా కొన్ని అచ్చు వేయడానికి కూడా రెడీగా ఉన్నాయి. కాకపోతే కొన్ని అనానుకూల పరిస్థితుల వల్ల అచ్చు వేయలేదు. ఇది నేను డోన్ ప్రాంతం నుంచి ఈ టీజీవీ కళాక్షేత్రంలో మొట్టమొదటిసారిగా అష్టావధానంలో మరి మాచిరాజు శివరామరాజు గారి అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగం చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ దాదాపు 10-12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓబులయ్య సార్ గారికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కవిత మన వెలుగు ఆదికవితో ఆటలాడి శివకవులతో తాండవం చేసి తిక్కన చేతిలో తీయదనం పొంది అన్నమయ్యకు అభివాదం చేసి కవి సార్వభౌముని కనికాభిషేకం చేసి ఆంధ్రభోజన ఆస్థానంలో అష్టదిగాజాలపై ఊరేగి నాయకరాజుల కొలువులో నాట్యమాడి వాగ్గేయకారుల స్వరమై దేశభక్తి ఉద్యమానికి బాగటై విప్లవాలకు తాను ఊపిరై ఆధునిక కవిత్వం అంచులు దాకి 15 కోట్ల ఆంధ్రుల ప్రాణవాయువై వెలుగొందిన మన తెలుగు ఆదరణ లేక అభాస పాలవుతుంది. మన తెలుగు గతం చాలా ఘనం, వర్తమానం అంతంత మాత్రం, భవిష్యత్ ప్రశ్నార్థకం. మన తెలుగుకు పరభాషల తెగులు సోకింది. అమ్మను మమ్మీ కూని చేసింది, నాన్నపై దాడి చేసింది. దీన్ని ఆపాలి. మమ్మీ డాడీ పదాలకు మరణ శాసనం రాసై అమ్మా నాన్న పదాలకు ఊరూరు ఊపిరిపోయాలి. మన తెలుగు ఉనికి కోసం ఆంధ్రుడైన ప్రతి ప్రౌఢుడు తెలుగులో మాట్లాడాలి, తెలుగులోనే రాయాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది, తెలుగు విరజిమ్ముతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్దలు కళారత్న డాక్టర్ పత్తి ఓబులయ్య గారికి, అలాగే మరి అధ్యక్ష స్థానం వహించిన మా యొక్క కరెస్పాండెంట్ గారు, డైరెక్టర్ గారు శ్రీ జి పుల్లయ్య గారికి, మరి మిత్రులు, సాహితీ మిత్రులు డాక్టర్ హరికిషన్ గారికి, మరి హరిశ్చంద్రారెడ్డి గారికి, అందరికీ కూడా, కవులకు, కవయిత్రులకు అందరికీ కూడా నేను శుభాభినందనలు. ఈ యొక్క తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను అందిస్తూ నా యొక్క కవితను మీకు వినిపిస్తాను. కవితా శీర్షిక జ్ఞానజ్యోతి నా తెలుగు. జ్ఞానజ్యోతి నా తెలుగు. నా తెలుగు సుసంపన్నం, సాహిత్య సాంస్కృతిక వారసత్వం. తెలుగు పలుకులోని సౌందర్యం, మన భాషలో విలసిల్లిన అందం. అవధానం, కవిత్వం, పద్యం, అతి సుందరం ఆ పదబంధం. తెలుగు అక్షరాల కూర్పు తీర్చి అల్లిన ముత్యాల హారం. తెలుగు వారికో రాష్ట్రం సాధించిన శ్రీ పొట్టి శ్రీరాములు వారి సంస్మరణం. వాడుక భాషోద్యమ సారథి గిడుగువారి సంకల్పం. కుందుర్తి, గురజాడ, కందుకూరి అడుగుజాడల నాయకత్వం. మనకు వరప్రసాదమైన సరళ భాషా సౌలభ్యం. రాయలవారి తెలుగు భాషాభిమానం. తెలుగు కవులకు, సాహితీ మూర్తులకు నవ్య నీరాజనం. మన అమ్మ భాషకు ప్రాచీన హోదా, అధికార భాషా స్థాయి సాధించిన మనం మరి నేడేమిటి ఇలా చేస్తున్నాం? తెలుగువారిలో అదృశ్యమయ్యిందా భాషాభిమానం? తెలుగుతనం పాశ్చాత్య నాగరికతలో కలిసిపోయిందా? ఎటు చూసినా పరభాషే రాజ్యమేలగా, బోధనా మాధ్యమం కేవలం ఆంగ్లమే కాగా, ఎలా విస్మరించాం గిడుగు పంతులు గారి శ్రమ సాధనం, పొట్టి శ్రీరాములు వారి ప్రాణత్యాగం? ఆంధ్రభోజుని కళ కల్లయిందా? ఆంధ్రభోజుని కళ కల్లయిందా లేక కల్లోలమైందా? అమ్మ భాష అమృత కలసమే అన్నాము, అదొక చల్లని వెన్నెల కిరణము అనుకున్నామే. గురుదేవులు రవీంద్ర కవీంద్రుల మాతృభాషాభిమానం కొంతైనా నేర్పలేదా మనకు? పొరుగున ఉన్న కన్నడిగులు, తమిళ సోదరులు, కైరళ వాసులు, వారిని చూస్తూ కొంతైనా అలవర్చుకున్నామా మనం మాతృభాషాభిమానం?
ముద్దులు మూటగట్టే చిన్నారులు, వెన్నెల తునకల్లాంటి మచ్చలేని పసి హృదయాలు. తెలుగులో పలికితే కేరింతలు కొడుతూ ఆడిపాడుతుంటే, తెలుగులో పలుకుతూ కేరింతలు కొడుతూ ఆడి పాడుతుంటే వారి వీపు మీద బెత్తపు దెబ్బలా. అమ్మ భాషను పలకడమే నేరమన్నట్లుగా వాతలు వారికి బహుమానమా? చివరకు అమ్మంటే ఎవరు, నాన్నంటే ఎవరు, వారు మన బంధువుల అని పసివాళ్ళు అడిగితే, అమ్మంటే ఎవరు, నాన్నంటే ఎవరు అని వారు బంధువుల అని పసివాళ్ళు అడిగితే, ఒరే కన్నా, నిన్ను కన్న తల్లే నువ్వు రోజు పిలిచే మమ్మీ, నీ జన్మకు కారణమైన నాన్నే నువ్వు పిలుచుకునే డాడీ అని చెప్పాల్సిన దుస్థితిని ఇక మీదట తప్పిద్దాం. రండి తెలుగు నేస్తాల్లారా, రండి తెలుగు మాట్లాడదాం, తెలుగు చదువుదాం, తెలుగు వ్రాద్దాం, మన తరువాతి తరాలకు తెలియజేద్దాం దేశ భాషలందు తెలుగు లెస్స అని. దేశ భాషలందు తెలుగు లెస్స అని, మాతృభాష మన ఉన్నతికి దారి చూపే జ్ఞానజ్యోతి అని. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుల వారికి, మరి ఇక్కడ చేరిన పెద్దలందరికీ, విన్న కవులందరికీ, కవయిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సార్ ఏమో పర్మిషన్ ఒకటికే ఇచ్చారండి. ఒకటి ఏంటంటే కవిత పఠనము, ఇంకొకటి కవిత గానము చేద్దామని రెండు తీసుకొచ్చాను నేను. అంటే రెండు వినిపించాలన్నా లేచి వస్తుందో లేచిపోద్దో చూసుకోండి. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. ముందుగా టీజీవీ కళాక్షేత్రం పోషకులకు, కార్యక్రమ నిర్వాహకులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ తెలుగు తల్లి మమ్ము క్షమించు, వీలైతే మమ్ము సవరించు. అక్షరమాలలో ఉన్న కొన్ని అక్షరాలను రాయడం రాక వదిలేశాం, కొన్నింటిని ఉచ్చరించడం రాక వదిలేశాం. కమ్మని భాషను కల్తీ చేయడం నేర్చుకున్నాం, తీయని భాషకు తీరని ద్రోహమే చేస్తున్నాం. మమ్మీ డాడీ అనే పిలుపులు వచ్చాక అమ్మా నాన్నలు అరుదైపోయారు. ఆంటీ అంకుల్ అన్నవి అలవాటయ్యాక పిన్ని బాబాయిలు మరుగైపోయారు. ఇప్పటి తరం ఉచ్చారణలైతే మరీ ఘోరం. తప్పుని తప్పని చెబితే అదో పెద్ద నేరం. వాణిని వాణిగా, బాణిని బాణిగా పలికేరు. కళ్ళను కళ్ళుగా, భాషను భాషగా మార్చేశారు, పిలిచారు. ఇదే రైటు అనుకొని, ఇదే తమ రైట్ అనుకొని వేదిక పైన వేడుకలలోన మాట్లాడుతున్నారు. మధురమైన మాతృభాషకు ఈ మచ్చలెందుకు, తీయనైన తెలుగు భాషకు ఈ తెగులు ఎందుకు? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు రాయలు, నేడు ముక్కలై చెక్కలై అయ్యింది పాయలు. మన తల్లిని, తల్లి భాషను గౌరవించుకుందాం, మన పిల్లల పిల్లలకు భాషను నేర్పించుకుందాం. ఇది పఠనం. ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది, అందుకే రిపీట్ చేయలేదు సార్, ఒకసారికే. మారిపోతున్నడమ్మా, మారిపోతున్నడమ్మా మనిషన్నవాడు, లక్షకొక్కడైనా లేడు లక్షణంగా ఉన్నవాడు. విద్యార్థి దశలోని విలువలు మరిచేను, తెలియని వయసులో ప్రేమంటూ తిరిగేను.
అది కాస్త పెడిసితే సైకోగా మారేను. మారిపోతున్నడమ్మా మనిషన్నవాడు. విలువైన కాలాన్ని వ్యర్థంగా గడిపేను. అసలైన లక్ష్యాన్ని అటక ఎక్కించేను. గమ్యమే లేకుండా గాలికి తిరిగేను. మారిపోతున్నడమ్మా మనిషన్నవాడు. పెద్దలను మరిచేను, బోధనలు విడిచేను. తన బుద్ధె తనదంటూ పెడదారి నడిచేను. పడరాని పాట్లతో పతనమైపోయేను. మారిపోతున్నడమ్మా మనిషన్నవాడు. కొలువులో చేరేను, జలగల మారేను. పని చేయమంటే లంచాలు అడిగేను. అవినీతి సొమ్ముతో అడ్డంగా బలిసేను. మారిపోతున్నడమ్మా మనిషన్నవాడు. మద్యము తాగేను, మత్తులో మునిగేను. వావి వరసలు మరచి మృగములా మారేను. భవితనే కోల్పోయి భారంగా బ్రతికేను. మారిపోతున్నడమ్మా మనిషన్నవాడు. చదువుల పేరుతో చందాలు గుంజేను. దేవుళ్ళ పేరుతో దందాలు చేసేను. సాటి మనుషుల దోచి షావుకారు అయ్యేను. మారిపోతున్నడమ్మా మనిషన్నవాడు. వైద్యము పేరుతో ఫీజులు పిండేను. వ్యాపార ముసుగులో మోసాలు చేసేను. పాపాల మూటతో ప్రార్థనలు చేసేను. మారిపోతున్నడమ్మా మనిషన్నవాడు. లక్షకొక్కడైనా లేడు లక్షణంగా ఉన్నవాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వినపడుతుందా సార్? ఒకసారి మైక్ సార్. ఇది బాగా ఇదే బాగుంది. హలో హలో కట్ అవుతుందా? సభా సరస్వతికి నమస్సులు. మనము తెలుగు భాష గురించి మీకు అందరికీ తెలుసు. నేను డాక్టర్ దండబోయిన పార్వతీదేవి, తెలుగు లెక్చరరు, కేవీఆర్ కాలేజ్, ప్రస్తుతం బిఎడ్ కాలేజీలో పనిచేస్తున్నాను. తెలుగు భాష గురించి మనం ప్రాసలు, యాసలు అవన్నీ చెప్పుకొని అదేమంటారు మనం చప్పట్లు కొట్టుకుంటున్నాం, కానీ అది ఎంత పాడైపోతుంది, ఎంత కనుమరుగైపోతుంది అనేటువంటిది చాలా చాలా బాధేస్తుంది. ఆ వైపు తల్లిదండ్రులను మీరు మన చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులను ఎక్కడ వీలు కుదిరితే అక్కడ భాష యొక్క ప్రాధాన్యతను గురించి, తెలుగు యొక్క ప్రాధాన్యత గురించి మనం చెప్తూ ముందుకు వెళ్ళాలి. దీన్ని ఎట్లాగో ఒకలాగా మనం అందరము కలిసి కొంతలో కొంత దీన్ని కొంచెం మేల్కొలుపు తల్లిదండ్రులకు, పిల్లలకి, తర్వాత అందరికీ కూడా ఎక్కడ వీలు పడితే అక్కడ చేయాలని ప్రార్థన చేస్తూ ఒక పాట నేను తెలుగు మీద రాసినది. సారు పాట పాడితే ప్రాణం వస్తున్నారు కదా, చూద్దాం. అందమైన నా తెలుగు అల్లుకొనడు నా తెలుగు. భాష పోతుందనే కంటే భాషలో ఉన్న అందాన్ని చెప్పుకుంటే హాయి. అందమైన నా తెలుగు అల్లుకొనడు నా తెలుగు. జున్ను పాల తీపి కన్నా సన్నజాజి తీవ కన్నా అమ్మ ఒడిని హాయి కన్నా కమ్మనైన నా తెలుగు. అందమైన నా తెలుగు అల్లుకొనడు నా తెలుగు. గోరు ముద్ద పాపాయికి గోగు పూలు తెచ్చి ఇచ్చి గోవులిల్లు చేరే వేళ గోధూలికి కెంపు గూర్చి. గోరు ముద్ద పాపాయికి గోగు పూలు తెచ్చి ఇచ్చి గోవులిల్లు చేరే వేళ గోధూలికి కెంపు గూర్చి. జవళిగా శ్రమను మలచు జానపదుని అలుపు తీర్చి. జవళిగా శ్రమను మలచు జానపదుని అలుపు తీర్చి. అచ్చుల కుచ్చులను దోపి అవని సాగే నా తెలుగు. అందమైన నా తెలుగు అల్లుకొనడు నా తెలుగు. దండి విజయనగర ప్రఫల పూల దండ మెడను దాల్చి ఓరుగల్లు శిల్పముల ధీరలాస్య గతులు పేర్చి. వాళ్ళందరూ
మా తెలంగాణ తెలుగు, మా తొలి తెలుగు తెలంగాణ కవి, మా తెలుగు తెలంగాణ శతక కవి గాడిదగుడ్డు అని గందరగోళం చేస్తున్నారు. కానీ తెలుగు అంతా ఒకటే. వాళ్ళ ఏమంటారు మరీ వ్యామోహం, దుర్వ్యామోహం అనిపిస్తుంది నాకు. అంత ప్రాంతీయత, అంత ఒక్క భాషలోనే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళదొక లోకం. ఇక్కడ ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉంటే నన్ను మన్నించండి. మనమంతా ఒకటే కుటుంబం అని చెప్పడానికి నేను అలా చెప్పాను. దండి విజయ నగర ప్రబల పూల దండ మెడను దాల్చి ఓరుగల్లు శిల్పముల ధీరలాస్యగతులు పేర్చి నాగార్జున బోధలెరిగి నాట్యమాడే నా తెలుగు. నాగార్జున బోధలెరిగి నాట్యమాడే నా తెలుగు. తుంగ కృష్ణ అలల కథలు తుళ్ళి పాడే నా తెలుగు. అందమైన నా తెలుగు అల్లుకొనెడు నా తెలుగు. పసగొన్న కైతలెల్ల పసిడి కోకగ చుట్టి అలనన్నయ్య అన్నమయ్య చిన్నయ్యల నొడిన గట్టి జాతిశీల సౌభాగ్యము జగతి నింపసాగెనదిగో. జాతిశీల సౌభాగ్యము జగతి నింపసాగెనదిగో. పూర్ణ కుంభరాశి కోటి పుణ్యముల నా తెలుగు. అందమైన నా తెలుగు అల్లుకొనెడు నా తెలుగు. జున్ను పాల తీపి కన్నా సన్నజాజి తీవ కన్నా అమ్మ ఒడిని హాయి కన్నా కమ్మనైన నా తెలుగు. అందమైన నా తెలుగు. విశ్వద్వారమ్మునని వింతవాదన చేయు ఆంగ్ల విపరీతమున కాంధ్రమ్ము నవ్వుకొనే. విశ్వద్వారమునని వింతవాదన చేయు ఆంగ్ల విపరీతమున కాంధ్రమ్ము నవ్వుకొనే. పై పలుకులే నీవి హృదయ భావము నాది. ద్వారమేదైనా తెరుచు తాళమ్ము నేననే. ద్వారమేదైనా ఎన్ని భాషలకైనా అందులో తాళమేది అంటే మన ఆత్మగత భాష తెలుగు భాష. దాన్ని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, అందరిలో ప్రచారం చేద్దాం. నమస్సులు. ప్రత్యేకించి భాషా సాహితీ సేవలో ఉద్దండులంతా వేదిక మీద ఆసీనులైనారు. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. వేల కవుల వెలుగులో రూపొంది దేశముల్ వాసిగాంచి 1000 ఏళ్ల నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని ఘనంగా చెప్పుకునేటువంటి భాష మనది. పాలు పంచదార కన్నా పసిపాప నవ్వు కన్నా మేలిమి బంగారు కన్నా మేనమామ కూతురు కన్నా పాలకన్నా వెన్న కన్నా నెయ్యి కన్నా కమ్మనైనది మన తెలుగు భాష. అంత కమ్మనైనటువంటి భాషకు ఆదరణ కర్నూలులో ప్రత్యేకించి టీజీవీ కళాక్షేత్రము కనుల పండుగగా ఏడాది పొడుగునా అనేక కార్యక్రమాలకు వేదికై నిలిచింది. ప్రత్యేకించి పత్తిబోబులయ్య గారు కానీ, ఇక్కడ ఉండే దండిపోయిన పార్వతి గారు కానీ, మరి హరికిషన్ కథా రచయిత, ఈరోజు కూడా ఆయన గురించి పేపర్లో వచ్చింది. రాష్ట్రంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైనటువంటి కథా రచయిత వారు, మంచి వక్తగా వ్యాఖ్యాతగా ఉండేటువంటి యాగంటి సురేపు గారు, మా పెద్దలు గౌరెడ్డి హరిచంద్రారెడ్డి గారు, ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. తెలుగు భాష పట్ల మక్కువ, మమకారము, అభిమానము కలిగినటువంటి వారంతా కూడా మరి ఆ భాషా సేవలో తరిస్తూ మిగతా వారిని ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ విద్యార్థులు నేటి తరాన్ని ముందుకు తీసుకొని పోయేటటువంటి భాష పట్ల మమకారాన్ని పెంచుతూ సాగుతున్నటువంటి ఈ యాత్రలో మనమంతా ఈ కవి సమ్మేళనంలో భాగంగా భాగస్వాములైనందుకు అందరికీ కూడా మరొక్కసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన భాషకు సంబంధించినటువంటి ఒక గేయ కవిత. మన భాష తేనెలొలికే భాష, తేటైన భాష, మమత పంచే భాష మన మాతృభాష. మేలు బంగారమై మనసు తెలిపే భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. శాతవాహనుల నాటి శాసనం మన భాష, నన్నయారుని ఆది కావ్యం మన భాష. డిండి ముని ఢంకాను పగలగొట్టిన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. భువన విజయమ్ములో కవనమ్ము మన భాష, కాకతీ రుద్రమ్మ కథనమ్ము మన భాష.
సకల సంపదలున్న సదనమ్ము మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. అన్నమయ్య పద కవిత మన భాష, త్యాగయ్య గణరాగ కృతులలో మన భాష. కంచర్ల గోపన్న కీర్తనలు మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. తిమ్మక్క భావాల సోయగం మన భాష, ముద్దు పలని ముద్దు పలుకులో మన భాష. క్షేత్రయ్య పదాల సృష్టిలో మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. వీరేశలింగము సంస్కరణ మన భాష, వీరేశలింగము సంస్కరణ మన భాష. గుర్రజాడ అడుగులకు బాట చూపిన భాష, గిడుగు పంతులు గారి ఉద్యమం మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. సిద్ధేంద్రుల నాట్య గరిమలో మన భాష, నటరాజ పేరిని తాండవం మన భాష. ఆదిభట్ల వారి హరికథను మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. విశ్వనాథుని వేయి పడగలే మన భాష, తిమిరంతో సమరాన దాశరథి మన భాష. జాషువా ఫిరదౌసి గబ్బిలం మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. గోదారి గల గలల కదలికలు మన భాష, పరుగులిడు కృష్ణమ్మ పరవాలు మన భాష. పెన్నమ్మ పరవల్ల పదనిసలు మన భాష, కుంతాల జలపాత అందాలు మన భాష. బాసరా పీఠాన గీర్వాణి మన భాష, త్రిలింగ క్షేత్రాల తేజస్సు మన భాష. బెజవాడ దుర్గమ్మ కరుణలో మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. యములాడ రాజన్న డమురుకం మన భాష, తిరుమలేసుని శంకు చక్రమ్ము మన భాష. భద్రాద్రి రామన్న బాణమే మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. వేమన్న పద్యాల వేకువను మన భాష, వీర బ్రహ్మము జ్ఞాన తత్వాలు మన భాష. మిద్య రాములు పాడు ఒగ్గు కథ మన భాష, గొల్ల సుత్తులు కుర్రవంజి మన భాష. మన్యాన అల్లూరి విప్లవం మన భాష, ఆంధ్రకేసరి గుండె ధైర్యము మన భాష. స్వరాష్ట్ర సాధనకు ప్రేరణ మన భాష, స్వతంత్ర భారతికి కేతనం మన భాష. సత్కవీంద్రుల భావ విద్వత్తు మన భాష, అవధాన కళలతో అలరారు మన భాష. శాస్త్రీయ విజ్ఞాన ప్రజ్ఞయే మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. తెలుగు వాకిళ్ళలో గొబ్బెమ్మ మన భాష, తెలంగాణ పల్లె బతుకమ్మ మన భాష. తోలు బొమ్మలు బుర్రకథలలో మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. కోడి రామూర్తి కసరత్తు మన భాష, గోపిచందుని మణికట్టు మన భాష. పట్టాభిరాముని కనికట్టు మన భాష, తెలుగింటిలో నేతి పెసరట్టు మన భాష. కోడె కుర్రాడి మీసమ్ము మన భాష, పల్లె పడుచుల జడగంట మన భాష. దుక్కిటెద్దుల మెడగంట మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. అమ్మ ఆత్మీయతను అల్లుకున్నది భాష, నాన్న గాంభీర్యతను నిండి ఉన్నది భాష. అమ్మమ్మ నానమ్మ ప్రేమలో మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. చిన్న కవితలోనైన ఇమిడిపోయెడు భాష, ప్రబంధ కావ్యమై విస్తరించెడు భాష. సంగీత సాహిత్య సౌరభం మన భాష, నిత్య చైతన్యమై విలసిల్లు మన భాష. తమ్ములారా మీలు మేల్కొనండి, చెల్లెలారా మీరు చేయి కలపండి. అమ్మలారా మీరు ఆలకించండి, అయ్యలారా మీరు అవతరించండి. తెలుగువారమే మనం తెలుగే మాట్లాడుదాం. తల్లి భాషను కాపాడే తెగువనే చూపుదాం. నమస్కారం అందరికీ. ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి గారు. భాషలన్నిటి లెస్స మన తెలుగు భాష అని సర్వము సకల